రోడిగా ఉగాది ఉషస్సులతో తెలుగు లోగిళ్లు పులకిస్తున్నాయి. కొత్త సంవత్సరానికి మరెన్నో ఆశలతో స్వాగతం చెప్పాయి. షడ్రుచుల ఉగాది పచ్చడి తీసుకుని ఈ ఏడాది తమ జీవితం కూడా అన్ని రుచుల మేళవింపుగా కొనసాగాలని ఆశిస్తున్నారు ప్రజలు. ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. పంచాంగ శ్రవణాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ ఏడాది తమ జీవితం ఎలా ఉండబోతుంది, ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, రాజపూజ్యాలు అవమానాలు సంగతి ఏంటి అనేది పంచాంగాలు తిరిగేస్తున్నారు. అలాగే పండితులు చెప్పే అంశాలను ఆలకించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రజలు. ఇప్పుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ప్రముఖ ఆలయం పెద్దమ్మ గుడి దగ్గరకు వెళ్దాం. అక్కడ తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని ఇష్ట దేవతను దర్శించుకొని కొత్త ఏడాది అంతా మంచిగా జరగాలని వేడుకుంటున్నారు. పెద్దమ్మ గుడి దగ్గర నుంచి తాజా సమాచారం అందించేందుకు మా ప్రతినిధి లహరి సిద్ధంగా ఉన్నారు. లహరి, ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. చెప్పుకోవచ్చు, తెలుగు వారికి ఉగాది పర్వదినం అంటే ఎంతో ప్రత్యేకమైనది. ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి ప్రముఖ దేవాలయాల్లో భక్తులు బార్లు తీరుతున్నారు. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఉన్నాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఉగాది పర్వదిన సందర్భంగా అయితే చాలా చక్కగా ఇక్కడ డెకరేషన్ చేసి, అలాగే మన మామిడి తోరణాలతో, వేపాకులతో, మామిడి కాయలతో ఇక్కడ డెకరేషన్ చేసి బంతి పూలతో, పువ్వులతో అలంకరించి ఉగాది పర్వదినం చాలా గ్రాండ్గా ఇక్కడ పెద్దమ్మ తల్లి ఆలయంలో సెలబ్రేట్ చేస్తున్నారు. మనం చెప్పుకోవచ్చు, తెలుగు వారికి ఉగాది పర్వదినం అంటే కొత్త సంవత్సరం పండుగ అని చెప్పుకోవచ్చు. ఈ కొత్త సంవత్సరం కాలంలో అన్నీ మంచి జరగాలి, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి భక్తులు చాలా మంది కూడా ప్రముఖ దేవాలయాల్లో దర్శించి ఆ అమ్మవారి కృపకు పాత్రలు అవ్వడానికి చాలా మంది కూడా ఇక్కడికి వస్తారు. సో ఇక్కడ చూద్దాము, ప్రముఖ దేవాలయంలో చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి వస్తారు. సో జూబ్లీస్ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఇక్కడ పూజారి ఉన్నారు. మరి క్రోధ సంవత్సరం అంటే ఏంటి, అసలు ఉగాది పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఉగాది పర్వదినం సందర్భంగా ఎలాంటి విశేష కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నారు, పూజారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయ్యవారు నమస్కారం. ఉగాది పర్వదినం క్రోధ సంవత్సరం అంటే ఏంటి ఈ సంవత్సరం? సో మొత్తానికైతే చూసుకోవచ్చు, మన విజువల్స్లో చాలామంది కూడా ఇక్కడికి వస్తున్నారు. తెల్లవారుజాము నుంచే, అంటే దాదాపు 5 గంటల ప్రాంతం నుంచే దేవాలయాల్లో కూడా కిక్కిరిసిపోయిన వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. చాలామంది కూడా సాంప్రదాయ పద్ధతిలో ఉగాది పర్వదిన సందర్భంగా చాలామంది ఇక్కడికి ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఇక్కడికి దర్శనం నిమిత్తం చాలామంది కూడా ఇక్కడికి వచ్చారు. చూసుకోవచ్చు మనం, ఉగాది అంటే యుగాది, ఈ యుగాది పర్వదినం ఇంగ్లీషు న్యూ ఇయర్ సందర్భంగా న్యూ ఇయర్ వచ్చిందంటే ఆంగ్ల సంవత్సరం అనేది మనము న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ తెలుగు పంచాంగం ప్రకారం మాత్రం ఉగాది పండుగను కొత్త సంవత్సరంగా భావిస్తాం. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో అన్నీ కూడా శుభాలు కలగాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి చాలా మంది కూడా భావిస్తుంటారు. సో మ్యామ్, ఎక్కడి నుంచి వచ్చారు? మియాపూర్. సో ఉగాది పర్వదినం ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని. ఉగాది అంటే పచ్చడి తిన్నారా? పచ్చడి చేసుకొని తిన్నారా? తిన్నాం. ఇంట్లో పూజలు అయినాయా? అయ్యాక ఇక్కడ వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చారు? మియాపూర్. సో సార్, ఉగాది అంటే మీరు చాలా సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకుంటారు. ఉగాది అంటే ఏంటి, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? అంటే ఇంట్లో పూజలు అన్నీ నిర్వహించి పచ్చడి తినేసి ఆలయానికి దర్శనం చేసుకుని వస్తారు. ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. తెలుగు వాళ్ళకి ఇది ఒక న్యూ ఇయర్, అంతే. తెలుగు వాళ్ళకి ఇది న్యూ ఇయర్. మొత్తానికైతే తెలుగు వారికి ఇది ఒక కొత్త సంవత్సరం, ఉగాది పండుగ అని చెప్పుకోవచ్చు. చాలా మంది కూడా చిన్నపిల్లలు కూడా చాలా గ్రాండ్గా ఇక్కడ రెడీ అయ్యి ఇక్కడికి వచ్చారు. సో నాన్న, ఎక్కడి నుంచి వచ్చావు? చందనగర్ నుంచి. ఉగాది పచ్చడి తిన్నావా? తిన్నావా? సో మ్యామ్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చందనగర్. సో ఉగాది ఇంట్లో పూజలు చేసుకుని వచ్చారా? చేసుకొని వచ్చాము. పచ్చడి తిన్నారా? చేశారా? ఎలా చేశారు? చేసామండి. ఓకే, మొత్తానికి లహరి, ఉగాది అంటే మనకి ఉగాది అంటే ఏంటి? మీ ఉగాది అంటే మాకు చాలా స్పెషల్. మాకు ఉగాది అంటే చాలా అంతా బాగా చేసుకుంటాం. ఉగాది పెద్ద పండుగ. అన్ని పండుగల్లో మీరు ఉగాది పండుగని గ్రాండ్ గా సెలబ్రేట్ దసరా, దీపావళి మెయిన్. దీపావళి మన తెలుగు వారికి అయితే ఉగాది స్పెషల్ అన్నమాట. ఎక్కువ పచ్చళ్ళు గీజలు చేస్తాం మేము. ఇంటికి దేవునికి దర్శనం తీసుకొని వెళ్ళి పచ్చళ్ళు చేసుకోవాలి. మొత్తానికైతే పంచాంగం ఉంటుంది, పంచాంగ శ్రవణం, అది మీరు పాటిస్తారా?
పంచాంగం ఉగాది అంటే పంచాంగం పాటిస్తారు కదా. కానీ మేము ఇట్లా ఉపవాసాలు ఉంటాము, దేవునికి వెళ్ళి కాయలు కొట్టుకొని వస్తాము ఇంటికి. సో మొత్తానికైతే ఇక్కడ ఉగాది పండుగ అంటే పంచాంగ శ్రవణం పఠిస్తారు. అలాగే ఉగాది పచ్చడి చూసుకోవచ్చు. ఇక్కడ ఆలయంలో కూడా పచ్చడి తయారు చేస్తున్నారు ఒక కుండలో. ఆ కుండల్లో ఆ పచ్చడి చేసి తర్వాత భక్తులకు ప్రసాదాన్ని పంచుతారు. అలాగే లహరి, మనకి ఉగాది అంటే తెలుగు ప్రజలకి కొత్త సంవత్సరం. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సరానికి అలవాటు పడిపోయారు, కానీ మన తెలుగు వారికి ఇదే నూతన సంవత్సరం. కాకపోతే దేవాలయాలకు వస్తూ ఉంటారు, భక్తులు వేడుకుని ఉంటారు, ఇదంతా ఒక ఎత్తు. అయితే పంచాంగ శ్రవణం అనేది మెయిన్ అనమాట. మనకి సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతుంది, ఈ రోజు నుంచి మళ్ళీ వచ్చే ఉగాది వరకు ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి సంబంధించి. సో మీరున్న టెంపుల్లో ఆ పంచాంగ శ్రవణానికి సంబంధించి ఏర్పాట్లు ఏమైనా జరుగుతున్నాయా? ఎస్ ఆశ, పంచాంగ శ్రవణం గురించి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ విఐపీలు అలాగే భక్తులకు దర్శనమిస్తున్నారు. పంచాంగ శ్రవణం మాత్రం కాసేపు అయిన తర్వాత పంచాంగ శ్రవణం పఠిస్తారు. అలాగే చాలా మంది భక్తులు కూడా పంచాంగ శ్రవణం పఠించేటప్పుడు చాలా మంది భక్తులు ఎంతో విశేషంగా ఇక్కడ వెయిట్ చేసి మరి వాళ్ళు చెప్పించుకుంటారు. మనం చూసుకోవచ్చు, ఉగాది అంటేనే పంచాంగ శ్రవణము. ఎందుకంటే పాడి పంటలు కావచ్చు, సుఖ సంతోషాలు కావచ్చు, వాళ్ళ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, ఏమైనా దోషాలు ఉన్నాయా, ప్రతిదీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలా తెలుసుకున్న ప్రయత్నంలోనే పంచాంగ శ్రవణం పఠిస్తారు. ఈ ఆలయంలో అయితే పంచాంగ శ్రవణం ఇప్పుడు ప్రస్తుతం అయితే భక్తులకు దర్శన నిమిత్తం కాసేపు తర్వాత పంచాంగ శ్రవణం పఠిస్తారని చెప్పేసి ఇక్కడ ఆలయ పూజారులు చెప్తున్నారు. సో మొత్తానికైతే ఇక్కడ భక్తులంతా బార్లు తీరుతున్నారని చెప్పుకోవచ్చు. పెద్ద సంఖ్యలో ఇక్కడికి భక్తులు విచ్చేస్తున్నారు. ఆంగ్ల సంవత్సరం అనేది ప్రతి ఒక్కరు చాలా మంది కూడా విదేశాలు చాలా మంది జరుపుకుంటారు. కానీ తెలుగు వారికి ఎంతో ప్రత్యేకమైన పండుగ ఉగాది పండుగ. చాలా మంది కూడా విశేషంగా దసరా, దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అంతకంటే ఎక్కువ గ్రాండ్ గా ఈ ఉగాది పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటాం చెప్పేసి చాలా మంది భక్తులు కూడా చెప్తున్నారు. చూసుకోవచ్చు, చాలా మంది భక్తులు కూడా తెల్లవారుజామున 5 గంటల నుంచే భక్తులు బార్లు తీరుతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే చాలా మంది భక్తులు కూడా ఆలయానికి వస్తుంటారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే ఇక్కడ చేశారు ఆలయ ఈవో గారు. సో మొత్తానికైతే చూసుకోవచ్చు, చాలా మంది భక్తులు కూడా క్యూలో నిలబడి మరి అమ్మవారి దర్శనం నిమిత్తం చాలా వెయిట్ చేసి మరి చాలా ప్రశాంతంగా అమ్మవారిని దర్శనం కోసం వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద అయితే ఈ రోజు ఉగాది పర్వదిన సందర్భంగా ఈ రోజు సాయంత్రం వరకు కూడా భక్తులు ఎక్కువగా రద్దీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినట్టు ఇక్కడ అధికారులు చెప్తున్నారు. రైట్ లహరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.